కాలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి లాస్ట్ మూవీగా చెప్పుకుంటున్న జననాయగన్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నప్పటికీ రాజకీయ పార్టీ ప్రమోషన్లో విజయ్ బిజీగా ఉండటం వల్ల అనుకున్న టైంకి సినిమాను తీసుకురాలేని పరిస్థితి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే, మమితా బైజు కీ రోల్స్ చేస్తున్నారు. బాబీ డియోల్ నెగిటివ్ రోల్లో నటిస్తున్నాడు. గోట్ అనుకున్న విజయం సాధించకపోవడంతో పాటు జననాయగన్ విజయ్ కెరీర్లో స్పెషల్ ఫిలిం కావటంతో ఈ సినిమాకు అదనపు హంగులు అద్దుతున్నారు వినోద్. ఈ సినిమా కోసం విజయ్తో వర్క్ చేసిన ముగ్గురు డైరెక్టర్లను రంగంలోకి దింపుతున్నాడట. కాలీవుడ్ డైరెక్టర్స్ అత్లీ, లోకేష్ కనకరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్లు విజయ్ 69లో స్పెషల్ క్యామియో అపీరెన్స్ ఇవ్వబోతున్నాడన్నది కాలీవుడ్ సర్కిల్స్ లో వినబడుతున్న టాక్. తేరీ, మెర్సిల్, బిగిల్ రూపాల్లో విజయ్ కు హ్యాట్రిక్ హిట్ ఇచ్చాడు అత్లీ. అలాగే మాస్టర్ లియోతో డబుల్ హిట్స్ అందించాడు లోకేష్. బీస్ట్ ని డైరెక్ట్ చేశాడు నెల్సన్. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లకుండా ఉంటే వీరి దర్శకత్వంలో మూవీస్ ఖచ్చితంగా చేసేవాడు విజయ్. ఇప్పుడు జననాయగన్ లాస్ట్ సినిమా అని ప్రచారం కావడంతో మరోసారి దళపతితో వర్క్ చేసే ఛాన్స్ వస్తోందో లేదో అని దర్శకులు యాక్టర్లుగా మారిపోయారట. ఈ మూవీలో ఈ ముగ్గురు జర్నలిస్టులుగా కనిపించబోతున్నారట. ఈ ముగ్గురు డైరెక్టర్లతో కలిసి ఓ సాంగ్ కూడా ఉందని కంప్లీట్ అయినట్లు టాక్ నడుస్తోంది.